ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీకి రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమాకు బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంచుకునేందుకు రేవంత్ సర్కార్ ఓకే చెప్పింది. గతంలో పుష్ప 2 సినిమాకు అనుమతించని సర్కార్ ఇప్పుడు పవన్ సినిమాకు అనుమతించడం వెనుక కారణం ఏంటి? దీని వెనుక ఓ తెలంగాణ లీడర్ చక్రం తిప్పారా? ఆయన కారణంగా ఇప్పుడు సర్కార్ ఇరకాటంలో పడిందా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కు సర్వం సిద్ధమైంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక తెలంగాణలో ఈ సినిమాకు స్పెషల్ షోలు, టికెట్ ధరలు పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. గతంలో పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన తర్వాత రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ హరిహర వీరమల్లుకు మాత్రం స్పెషల్ బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పైరవీ చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఈ మూవీకి ప్రభుత్వం తరపున ప్రత్యేక రాయితీల వెనుక రోహిన్ రెడ్డి చక్రం తిప్పారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సినీ ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వానికి దూరంగా ఉన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంతో రాసుకు పూసుకు తిరిగిన అగ్ర హీరోలు కనీసం రేవంత్ ను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం అగ్నికి ఆజ్యం పోసింది. ఆ తర్వాత పుష్ప 2 సినిమా రిలీజ్ కావడంతో ఓ అభిమాని చనిపోవడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. దాంతో తెలంగాణలో కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి నిరాకరిస్తూ జీవో రిలీజ్ చేసింది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీకి ప్రభుత్వమే అనుమతి ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనకు విలువ లేకుండా పోయిందనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో రోహిన్ రెడ్డి ఉన్నారని తెలియడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ బిజినెస్ कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. ఇటీవల హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో మూవీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఓ ఘటన కారణంగా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు ప్రభుత్వం నిరాకరించింది. కానీ రోహిన్ రెడ్డే నాకు టికెట్ల ధర పెంపు, స్పెషల్ షోలకు అనుమతులు ఇప్పించారని స్వయంగా ఆయనే ప్రకటించారు. అయితే తన పేరు ప్రస్తావిస్తూ రత్నం చేసిన కామెంట్స్ తో కంగుతున్న రోహిన్ రెడ్డి అందరూ చూస్తుండగానే తలపట్టుకున్నారు. అయితే నిర్మాత రత్నం కామెంట్స్ తో రోహిన్ రెడ్డి పైరవీ వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు కాంగ్రెస్ సర్కార్ను షేక్ చేస్తుంది. తెలంగాణలో ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చున్నారు. ఆయనే నాకు మన రోహిన్ రెడ్డి గారు ఆయన ఇప్పించారు. ఇమీడియట్గా ఈరోజు మనకి ఈ సభామూలంగా రేట్లు కూడా వచ్చాయి, స్పెషల్ షో కూడా వచ్చింది. థ్యాంక్ యూ చేస్తున్నాను. మరోవైపు హరిహర వీరమల్లు విషయంలో రోహిన్ రెడ్డి వ్యవహారంపై చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించే రోహిన్ రెడ్డి ఈ తరహా లాబియింగ్ చేయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆయన చర్యలతో ప్రభుత్వానికి, పార్టీకి డ్యామేజ్ ఏర్పడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖైరతాబాద్ డీసీసీ చీఫ్ గా ఉన్న రోహిన్ రెడ్డి పార్టీ వ్యవహారాలను పక్కన పెట్టి పూర్తిగా ఇలాంటి వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనే ఆరోపణలు చాలా కాలంగా పార్టీలో వినిపిస్తున్నాయి. తాజాగా హరిహర వీరమల్లు విషయంలో రోహిన్ రెడ్డి పైరవి విషయం బయటకు పొక్కింది. దాంతో సొంత పార్టీ పెద్దలు అతడిని కంట్రోల్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నట్టు సమాచారం. లేకపోతే పార్టీకి నష్టం తప్పదని సీఎంకు చెప్పినట్టు తెలుస్తుంది.
మొత్తంగా రోహిన్ రెడ్డి వ్యవహారంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.